నేనేం చేసిన తప్పు ఎప్పుడు మీరు చేయకండి. బ్యాంకు కన్ననే మా బుడ్డ ఏంది వేడి దేవుడా. లేదు అది కాదు. పిల్లల్ని ఫస్ట్ రెడీ చేసిన తర్వాత మనం ఎప్పుడు రెడీ అవ్వద్దండి. నేను చేసిన తప్పు ఎప్పుడు మీరు చేయకండి. ఫస్ట్ వాళ్ళని రెడీ చేసిన రెడీ అయినా నేను మొత్తం రెడీ అయ్యేలోపు ఒకసారి వాళ్ళ వేషం చూడండి. ఇప్పుడు నేను మళ్ళీ రివర్స్ మళ్ళీ రెడీ చేయాలి వాళ్ళని. హే గాయస్, మేము ఫంక్షన్కి అయితే రెడీ అవుతున్నాం, కానీ పిల్లలైనా మనల్ని రెడీ కానిచ్చేది మీరే చూడండి. నేను గోల్డ్ రింగ్ పెట్టుకున్నా అని చెప్పి మా అమ్మగారు అయితే చూడండి చేస్తుందో. నాకు కూడా కావాలి ఇప్పుడు అంటాను కంపల్సరీ. సో వాళ్ళ డాడీ అయితే ఏదో ట్రై చేస్తాను మొత్తానికి. ఇప్పుడు రింగ్ అయితే ఉన్నది, అదైతే ట్రై చేస్తాను పెట్టడానికి. చిన్న బుట్టడానికి ఏమో గొలుసులు కావాలి, పెద్ద బుట్టడానికి ఏమో బంగారు రింగ్ కావాలి. అది ఇప్పుడు రాదు, అట్లా రాదు అసలు. ఏం వస్తుంది ఇప్పుడు ఈమె కూడా మొదలేసింది అన్నట్టుగా. నాకు పట్టీలు కావాలి, నాకు గొలుసులు కావాలి. అక్కేమో పెట్టుకుంటాను చూద్దా. ఫైనల్ గా రింగ్ అయితే పెట్టేసింది వాళ్ళ డాడీ కింద మీద పడి. హ్యాపీ అమ్మమ్మ చూపెట్టి రింగ్ పెట్టి వీళ్ళకు. నీకు కావాలా ఇప్పుడు? నీకు కావాలా? ఈ ఆడపిల్లలు ఉంటే తంటాలు ఇవే అండి. ఒకరికేమో గొలుసులు కావాలి, ఒకరికేమో బంగారు ఉంగరాలు కావాలి. మరి అందరికి బంగారం పెట్టాలంటే మరి వీళ్ళ డాడీ ఏం పని చేయాలి? బ్యాంకు కన్ననే మా బుడ్డ అయితే గొలుసులు పెట్టేదాకా ఒక ఏడుపు కాదు. కళ్ళకి వెళ్ళి చూడండి, గంగా జలం జారుతుంది, కారిపోతుంది. ఆ కళ్ళలో నీళ్ళు తుడుచుకో అమ్మా, వచ్చికో. సో చూసారు కదా మా బుడ్డగాళ్ళ ఏడుపు, వీళ్ళ అల్లరి. వీళ్ళని పట్టుకుని రెడీ అవ్వడం నా వల్ల కాదని చెప్పేసి సరే వాళ్ళ డాడీకే అప్ప చెప్పేసిన వీళ్ళని. మనం ఏటైనా ఊరెళ్ళే ముందు మన ఇల్లు అయితే ఇలా చింతవందరగా ఉంటుంది, కొంచెం స్కిప్ చేసేయండి ప్లీజ్. అబ్బా మొత్తానికి ఇలా రెడీ చేసే తంట అయితే అయిపోయిందిరా బాబు. వామ్మో ఏంటి వేడి దేవుడా. ఓరి దేవుడు, ఇంట తగదగ మర్చిపోతుంది. ఇంట్లో సేపు ఏమనిపించలేదు, కానీ బయటకు వెళ్ళిన తర్వాత వామ్మో ఈ ఎండకి ఎవరైనా మాడి మర్చిపోకు కావాల్సిందరా దేవుడా. దారిలో ఒక షాప్ దగ్గర ఆగి పిల్లలకి తలగట్టడానికి 2 కచ్చిపులు ఎత్తామనుకొని స్టార్ట్ అయిపోయింది. ఇదైతే సెంటనరీ కాలనీ నుంచి 18 క్లై కాలనీ వెళ్ళే రూట్ అన్నమాట. ఇటు సైడే మంతని కూడా ఉంటుంది, అండ్ ఇటే ఏఎల్పి మైన్ కూడా ఉంటుంది. అండ్ ఇదైతే జీడీకే 10 క్లైన్ మైన్ అండి. మా ఆయన ఇక్కడే ట్రైనింగ్ చేసిండు. ఈ ఎండలో మెల్లమెల్లగా ఫంక్షన్కి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా సారీ ఫంక్షన్ అంటే స్వీట్, కుడుకలు, డ్రెస్సులు, గాజులు, బొట్లు ఇవే కదా మెయిన్. అట్లా పడుకోండమ్మా పిల్లల్ని చూడ. ఏ చిన్నారి చాక్లెట్ రెడీ అమ్మాయిగా చూడండి. రెడీగా చూడాలి, మీరు అందరికీ చూడండి. రెడీ ఓకే. అంతేనా చిక్కు? అంతే తిను. చూడండి ఫ్రెండ్స్, మా చిక్క వేడుస్తుంది. ఎందుకు కడుతున్నావే చిక్క? ఒక మామిడికాయ. ఇంకా మన చుట్టూ ఇన్ని మామిడి చెట్లు ఉన్నాక మనం ఆగుతామా? మనకంటే ముందు మన బుడ్డగాలు ఏడ్చారన్నమాట. ఇంకా వాళ్ళ కోసం అయితే వాళ్ళ డాడీ కష్టపడి ఒక మామిడికాయ అయితే తెంపిండు. ఇక మనం ఒక్కదాంతో నాగే రకం అయితే కాదు, అందుకోసమే చెట్టు ఎక్కేసిండు. మీ ఇంట్లో ఉన్నారా ఇట్లా మామిడికాయ దొంగలు? ఇదైతే సపోటా చెట్టు అండి. ఈ పండ్లు అయితే మనం తినలేము, బ్యాడ్ లక్. ఎందుకంటే ఇవి చాలా చిన్నగా ఉన్నాయి.